చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. చంద్రబాబును కోర్టు సిఐడి కస్టడీకి ఇస్తుందా లేక తిరస్కరిస్తుందా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. రేపటితో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియనుంది. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఆయన్ని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని వాదించారు ఏఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మరి తీర్పు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబుని కస్టడీకి ఇస్తుందా లేకపోతే నిరాకరిస్తుంది? ఈ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టు అయితే ఇవ్వబోతున్న తీర్పు ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టు దగ్గర అందరూ కూడా ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించి ఇచ్చే తీర్పు ఏ విధంగా వస్తుందనే అంశం మీదే ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్నే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలన్నీ కూడా పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం తీర్పు ఇస్తానని న్యాయమూర్తి కూడా చెప్పారు. కానీ తీర్పుకు సంబంధించిన వర్క్ పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి సాయంత్రం ఈ తీర్పునిస్తానని కూడా ఉదయం ఇరు వర్గాల న్యాయవాదులు కూడా చెప్పిన నేపథ్యంలో 4 గంటలకి తీర్పు వస్తుందనే సమాచారం నేపథ్యంలో అటు చంద్రబాబు న్యాయవాదులు ఇటు సిఐడి తరపున న్యాయవాదులు మొత్తం అందరూ కూడా 4 గంటల నుంచే కోర్టు హాల్లో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కస్టడీకి ఇవ్వాలి అనే పిటిషన్ ని సిఐడి కూడా దాఖలు చేసింది కాబట్టి ఆయన విచారణలో ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి కాబట్టి కస్టడీకి అనుమతిస్తే కేసులో ఉన్నటువంటి లోతైన అంశాలని తెలుసుకోవడానికి ఆయన్ని విచారిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిఐడి తరపున న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి కూడా నిన్నే తీసుకెళ్లారు. నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి షెల్ కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ఇవి మళ్లించారు కాబట్టి అందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవాలంటే చంద్రబాబుని విచారించాల్సిన అవసరం ఉంది. అందులో ఇప్పటికే చంద్రబాబుకి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాము. ఈ కస్టడీ పిటిషన్ లో మరింత వివరాలు బయటకు వస్తాయని ఆయన కస్టడీని వ్యతిరేకిస్తున్నారని కూడా ప్రభుత్వం నుంచి వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్టు సమయంలోనే ఆయన విచారించారనే విషయాన్ని కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్పారు. సిద్ధార్థ లూద్రా, సిద్ధార్థ అగర్వాల్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను కస్టడీకి చంద్రబాబుని ఇవ్వాల్సిన అవసరం లేదనే వాదనలను వాళ్ళిద్దరూ కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చినప్పటికీ కూడా సిఐడి మాత్రం ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు కస్టడీ అంశం మీద అనుమతి ఇస్తుందా నిరాకరిస్తుందా అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠ రేపుతుంది. అటు కస్టడీకి చంద్రబాబుని అనుమతిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించే పరిస్థితులను కూడా అటు సిఐడి అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఇక నిరాకరిస్తే కస్టడీకి ఆ తీర్పుని ఏపీ హైకోర్టులో సవాలు చేయడానికి కూడా సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేయడానికి ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 371 కోట్ల అక్రమాలు జరిగాయి. ఒక తీవ్రమైన ఆర్థిక నేరంలో చంద్రబాబుని అరెస్టు చేశాము. ఆ అంశంలో కీలక వివరాలను తెలుసుకోవాలంటే లోతైన విచారణకు సంబంధించి చంద్రబాబు కస్టడీ అనేది చాలా కీలకమనే విషయాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఇరు వర్గాల వాదనలు కూడా సుదీర్ఘ వాదనలు నిన్న 5 గంటల పాటు కొనసాగాయి. తీర్పుని ఈ రోజున చెబుతామని న్యాయమూర్తి కూడా చెప్పిన నేపథ్యంలో సిట్కి సంబంధించి అరెస్టు సమయంలోనే చంద్రబాబుని కొద్దిసేపు విచారించారు. ఇప్పుడు అవసరం లేదనే వాదనను కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువచ్చారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనను కస్టడీకి ఇవ్వాల్సిందే, కీలక విషయాల విచారణకు ఆయన కస్టడీ చాలా అవసరమనే విషయాన్ని చెప్పింది కాబట్టి ఎటువంటి తీర్పుని ఏసీబీ న్యాయమూర్తి ఇస్తారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే 5 రోజు అరెస్టు సమయంలో కూడా
చంద్రబాబు సిఐడి అధికారులు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఇవ్వలేదు, విచారణకు సహకరించలేదనే విషయాన్ని కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కస్టడీ అంశం అనేది చాలా కీలకంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు ప్రక్రియ తర్వాత మొత్తం ముందుకు వెళ్లని పరిస్థితి. విచారణకు సంబంధించి కాకుండా మొత్తం కోర్టుల చుట్టూ మాత్రమే వ్యవహారం తిరుగుతున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏపీ హైకోర్టులో కొంత రిలీఫ్ పొందారు. ఒక 4-5 రోజులు దాన్ని విచారించకుండా ఇంటీరియం రిలీఫ్ కూడా క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా పొందిన నేపథ్యంలో ఇక నిన్న దీనికి సంబంధించిన విచారణ అయితే ఏసీబీ కోర్టులో జరపడం కూడా జరిగింది. సుదీర్ఘ వాదనలు జరిగాయి. మొత్తం కస్టడీకి చంద్రబాబును ఇవ్వాల్సిన అవసరాన్ని సిఐడి న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కస్టడీ అవసరం లేదనే విషయం ఏదైతే ఉందో తమ వాదనలు చంద్రబాబు తరపున న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఉదయం నుంచి కూడా తీర్పు అంశం అనేది ఉత్కంఠ రేపుతోంది. అటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కానీ ఇటు సిఐడి తరపున కూడా న్యాయవాదులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎటువంటి తీర్పు న్యాయమూర్తి ఇస్తారు, అనుమతిస్తారా, నిరాకరిస్తారు? ఈ 2 అంశాల మీదే ప్రస్తుతం చర్చ కూడా జరుగుతుంది. సర్వత్రా ఉత్కంఠ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే కస్టడీకి అనుమతిస్తే కనుక దాన్ని సవాలు చేయడానికి కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు జరిగిన దగ్గర నుంచి కూడా వరుస పిటిషన్లు దాఖలు చేసే అంశం అనేది అటు ఏసీబీ కోర్టులో అదేవిధంగా హైకోర్టులో అయితే కొనసాగుతుంది. ఒక దశలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. వరుసగా ఇన్ని పిటిషన్లు దాఖలు చేయటం, అది కూడా ప్రొసీజర్కు దూరంగా చేయటం ద్వారా చంద్రబాబు తరపున న్యాయవాదుల మీద అసహనం కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇదే ఏసీబీ కోర్టులో అరెస్టుకు సంబంధించి, రిమాండ్కు సంబంధించి పీటీ వారెంట్లు కానీ అదేవిధంగా బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు అన్ని కూడా ప్రస్తుతం ఇదే ఏసీబీ కోర్టులో అయితే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ ప్రక్రియ మాత్రమే నిన్న పూర్తయింది. కస్టడీకి సంబంధించి ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో దాని తర్వాత మిగతా పిటిషన్లు ఒకవైపున ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇల్లీగల్, దాన్ని బేస్ చేసుకుని ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి రిమాండ్ తీర్పు ఇల్లీగల్. ఇవి రెండింటిని క్వాష్ చేయాలని కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. విచారణ ముగిసింది, తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. దీనికంటే ముందే ఇప్పుడు ఈ కస్టడీ అంశం అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు కస్టడీకి అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే అనుమతిస్తే గనక అనుమతిస్తుందా లేకపోతే నిరాకరిస్తుందా, ఈ అంశం మీద తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయిలో ఈ విషయానికి సంబంధించి కొన్ని పిటిషన్ల మీద కూడా విచారణలు అయితే జరగబోతున్నాయి. కస్టడీ పిటిషన్ అనుమతించే అంశానికి సంబంధించి ప్రస్తుతం అనుమతి నిరాకరణ దీని మీదే కీలకంగా ఉత్కంఠభరితమైన వ్యవహారం అయితే ప్రస్తుతం ఏసీబీ న్యాయస్థానం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా న్యాయమూర్తి రాలేదని అయితే మనకి తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 వర్గాలకి సంబంధించిన న్యాయవాదులైతే కోర్టు హాల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇవాళ తీర్పు అనేది వస్తుంది అని ఈ 2 వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఇరు వర్గాలకి సంబంధించిన న్యాయవాదులు కూడా సిద్ధంగానే ఉన్నారు. అనుమతిచ్చినా సిఐడికి సంబంధించిన వాళ్ళకి కస్టడీకి అనుమతిస్తే ఏపీ హైకోర్టులో సవాలు చేయడానికి చంద్రబాబు న్యాయవాదులు, నిరాకరిస్తే అదే ఆదేశాలను హైకోర్టులో సవాలు చేయడానికి సిఐడి న్యాయవాదులు సిద్ధంగా కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. న్యాయమూర్తి ఈ ఏ ఆదేశాలను ఇస్తుంది ఈ కస్టడీ అనుమతి అంశానికి సంబంధించి, ఎందుకంటే రేపటితో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగుస్తుంది కాబట్టి ఈలోపుగానే
ఈ కస్టడీకి తీసుకోవాలని సిఐడి ఈ నిన్న విచారణలో చెప్పిన నేపథ్యంలో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా ఎన్ని రోజులు ఇస్తుందనేది కూడా కీలకమైన విషయం కాబట్టి తాము